మొదటి ఉద్యమంలో 69 తెలంగాణ ఉద్యమంలో మొదటి దశలో అలాంటి తుపాకీ తుడాలకు బలేదు. మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యలు జరిగినాయి, ప్రాణత్యాగాలు చేసి లక్ష సాధన కోసం. ఈ రోజున మార్కులు తక్కువ వస్తే ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆస్తుల కోసం రకరకాల కన్న తల్లిదండ్రులనే బలిసకారం చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా రూపుమాపాలంటే ఆ యొక్క కలుషితమైన వాతావరణాన్ని మళ్ళీ మన సంస్కృతిని సాంప్రదాయాలను మనం పెంపొందించాలంటే ఈ చదువు అనేది ప్రధానం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలను బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం చేస్తుంది. మనం కూడా చాలామంది చాలా రకాల సమాజ కార్యక్రమం చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం, విగ్రహాలు పెడతా ఉన్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెడతా ఉన్నాం, విగ్రహాలకే పరిమితం అవుతా ఉన్నాం. రకరకాల మహానుభావుల విగ్రహాలే, వాళ్ళు చెప్పింది మనం పాటిస్తలేం. విగ్రహాలకు మాత్రం కోట్లు ఖర్చు పెడతాం. కనీసం దానిలో కొంతైనా ఈ యొక్క గ్రంథాలయాన్ని బలోపేతం చేసానికి చేస్తే ఖచ్చితంగా కొంత మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని మనవి చేసుకుంటూ, అట్లాగే సందర్భం వచ్చింది కాబట్టి మరి నాకు కల్చరల్ శాఖ కూడా ఉంది, మిగతా శాఖతో పాటుగా కల్చరల్ శాఖ ఉంది, టూరిజం శాఖ ఉంది. కాబట్టి మిగతా శాఖతో పాటుగా అంటే కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వృత్తులకు, అన్ని వయసుల వాళ్లకు, అన్ని కులాల వాళ్లకు, అన్ని మతాలకు వర్తించేది. అందుకనే ఈ ధ్వంసమైన జీవన విధానం అంటే మన యొక్క ఆలోచనలు మారాలి, అలవాట్లు మారాలి. ఇలా చాలామంది ఎక్కడ చూసినా ఇలా ప్రభుత్వాలు ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాయి. అంటే రుణమాఫీ అని, రైతు భరోసా అని, పెన్షన్లని, ఇండ్లని, రకరకాల. అట్లాగే ప్రజలు కూడా పాపం తాత ముత్తాతల నుంచి కష్టపడతా ఉన్నారు, తరతరాల నుంచి కష్టపడతా ఉన్నారు, కష్టం చేస్తూ ఉన్నారు, సేద్యం చేస్తాం, రకరకాలు చేస్తాం. అయినా కూడా 190% మంది అప్పుల్లో ఉన్నారు. నిజమా బద్దమా? కరెక్టే కాదా? ఇక్కడ కనుక నేను చేయొద్దని అడిగితే అప్పులు ఉన్నోళ్ళు చేయొద్దనంటే ఎంతరా? అంటే వేసుకున్న అప్పులు లేవనట్టు. అంటే కొంచెం సిగ్గుపడేలేదు. మన నిజామాబాద్లో ఎన్నో 3-4 వేల మంది కూర్చుంటే నేను అడిగిన అప్పులలో ఒకసారి చేయొద్దండి అంటే